జానీ గారు, అలాగే గారు, అలాగే వినాయకృష్ణ గారు, గౌరవ గారి నుంచి రాజనారాయణ గారు, అలాగే బస్వయ్య గారు, పుల్లారావు గారు, అమర్ గారు, మిగతా అందరికీ మరియు మండల స్థాయి, గ్రామ స్థాయి ప్రభుత్వ అధికారులకు, విద్యార్థులకు అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తాం. మరి ఈరోజు మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు. మరి ఈ రోజు నుంచి మనకు అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి ఉంది. ఈ రోజు నుంచి అక్టోబర్ 2వ తారీఖున గాంధీ జయంతి దాకా కూడా ఈ స్వచ్ఛత ఈ సేవ కార్యక్రమం మరి దశలవారీగా ప్రతిరోజు ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులు అలాగే మండల స్థాయి అధికారులని నోడల్ అధికారులను నియమించడం జరిగింది. అందరూ కూడా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల్ని ప్రభుత్వ అధికారులు సమన్వయం చేసుకొని అమరావతి మండలంలో స్వచ్ఛతా హీ సేవ ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యే విధంగా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అంటే మరి స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, మరి ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు మరి సామాజిక పరిశుభ్రత, మరి మన గ్రామాన్ని, మన వీధిని, అలాగే మన రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలనే లక్ష్యంతో ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ఆధ్వర్యంలో ఈ స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమాన్ని మరి దేశవ్యాప్తంగా ఈరోజు కేవలం మన అమరావతి మండలమే కాదు, భారతదేశ వ్యాప్తంగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఈ కార్యక్రమం ప్రారంభించబడింది. మనందరం కూడా మరి చిత్తశుద్ధితోటి, ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శులకు తెలియజేస్తాము, ఏదో మొక్కుబడి కార్యక్రమంలో కాకుండా చిత్తశుద్ధితోటి మనకు ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం ముఖ్యంగా విద్యార్థుల్ని, యువకుల్ని, ప్రజాప్రతినిధుల్ని, గ్రామ పెద్దల్ని ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమం విజయవంతం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేస్తారని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమానికి హాజరైనటువంటి మన మాజీ జడ్పీటీసీ సభ్యులు జానీ గారిని మాట్లాడుతూ కోరుతున్నాం.